ధ్యానంలో నా మనస్సు ఎక్కడెక్కడికో వెళ్తోంది, కదులుతూ ఉంది, మారుతూ ఉంది, ఎక్కువగా చలిస్తూ ఉంది, నాకు ధ్యానం సాధ్యం కావడం లేదు అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే కదలడం కానీ, మారడం కానీ, రాకపోకలు కానీ, ఎక్కడెక్కడో వెళ్ళడం కానీ అది జరగడమే లేదు. ఎందుకంటే బయట సైకిల్ కదులుతూ ఉంది తొక్కుతూ ఉంటే, పిల్లవాడు బొమ్మకు కీ ఇస్తే బొమ్మ నడుచుకుంటూ పోతూ ఉంది. ఇది మనకు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. ఇప్పుడు నా మనస్సు కదులుతూ ఉంది, ఎక్కడెక్కడికో పోతూ ఉంది అని అంటున్నావు. ఒక ప్రదేశం అంటూ ఉంటే ఆ ప్రదేశం నుంచి బయలుదేరి ఏదో ఒక చోటికి చేరుకుంటాం. అంటే బస్ స్టాండ్ నుంచి బయలుదేరినాం, ఇల్లు చేరుకుంటాం. ఇంటి నుంచి బయలుదేరినాం, స్టేషన్ చేరుకుంటాం. ఇప్పుడు మనస్సు అనేటువంటిది ఎక్కడ నుంచి బయలుదేరుతుంది? తలలో నుంచి బయలుదేరుతుందా? ముక్కులో నుంచి బయలుదేరుతా ఉందా? నోటిలో నుంచా? కడుపులో నుంచా? ఎక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి పోతా ఉంది? అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళినప్పుడు మనము ఇది పోతూ ఉంది, కదులుతూ ఉంది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. అది నిజం అనిపిస్తూ ఉంది. మనసు ఎక్కడ నుంచి బయలుదేరింది? బయలుదేరి ఎక్కడికి పోతూ ఉంది? అంటే ఎక్కడ నుంచి బయలుదేరుతూ ఉందో ఆ స్థలం కావచ్చు, ప్రాంతం కావచ్చు, అది నీకేమన్నా తెలుసునా? ఎక్కడ నుంచి మనసు బయలుదేరుతూ ఉంది అనేది, ఎక్కడి నుంచి అనేటువంటిది ప్రారంభం నీకు తెలియదు. ప్రయాణం కొనసాగిస్తూ ఉంది. ఎక్కడికో ఢిల్లీకి చేరుకుంది తాడిపత్రి నుంచి. ఆ ప్రయాణం చేసేది నీవేమన్నా చూస్తున్నావా? చూస్తున్నా. నా మనసు తాడిపత్రి నుంచి ఢిల్లీకి వెళ్ళింది అంటే ప్రయాణం కొనసాగింది, ఢిల్లీ చేరుకుంది. అంటే రైలు తాడిపత్రిలో బయలుదేరింది, ఢిల్లీ చేరుకుంది. నీ మనస్సు
తాడిపత్రి నుంచి బయలుదేరింది ఢిల్లీ చేరుకుంది అంటే ఇది మనకు రైలు కనిపిస్తూ ఉంది, ప్రయాణం కొనసాగించేది తెలుస్తూ ఉంది, ఎన్ని స్టేషన్లు దాటి వెళ్ళిపోతూ ఉంది అనేది కూడాను మనం గ్రహిస్తున్నాం. మనసు బయలుదేరి ఢిల్లీ చేరింది అంటే ఆ ప్రయాణం అనేటువంటిది మనకు తెలియదు, కనిపించదు. ఢిల్లీ కనిపించింది, ప్రయాణము అది చేసింది, తాడిపత్రి నుంచి ఢిల్లీ వరకు అది మనసు పోయిందనేది మాత్రం అది ఎలా చెప్తావు నువ్వు? నీకు తాడిపత్రి కనపడింది, వెంటనే ఢిల్లీ కనపడింది, ప్రయాణం నీకు కనపడుతూ ఉందే? ప్రయాణం చేయింది ఎట్లా చేరుకుంటుంది? కాబట్టి నా మనసు ధ్యానాన్ని కూర్చోంటే కూరగాయల మార్కెట్కి పోతూ ఉంది, బజార్లో వస్తువులు కొంటూ ఉంది, బంగారును బేరం చేస్తూ ఉంది, ఇంట్లో వాళ్ళు వద్దంటారు, మార్కెట్కు పోయా, ఇంటికి పోయా, వ్యాపారం లేకపోయా, బంగారు షాపు లేకపోయా అంటే ఇది పోతూ ఉందా? పోతూ ఉందా? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతూ ఉంది అంటే నీ మనస్సులో కూర్చున్నప్పుడు నేను నా గదిలో కూర్చున్నా, మనసు ఎక్కడికి పోయింది? నదిలో స్నానం చేస్తా ఉంది అంటే ఇంట్లో నేను కూర్చున్నా కానీ నేను నదిలో స్నానం చేస్తున్నా. కూర్చున్నది నీకు తెలిసింది, నదిలో స్నానం చేసేది తెలిసింది. కూర్చున్న చోటు నుంచి నదిలోకి ప్రయాణం చేసినావే, ఆ ప్రయాణం ఏమన్నా నీకు తెలిసిందే? ఇండ్లు తెలిసింది, స్నానం చేసేది తెలిసింది. ప్రయాణం అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి పోవడము, మారడం అనేటువంటిది మనసుకు లేదు. మనసుకు లేదు. ఎందుకు లేదంటే నా మనవన్ని నా దగ్గర కూర్చోబెట్టుకున్న రైల్లో డోర్ పక్కనే కూర్చున్నా. తాత చెట్లు ఎంత స్పీడ్తో పరిగెత్తుతాండాయనే చూస్తే చెప్పినది కరెక్టే, చెట్లు మహా స్పీడ్తో పరిగెత్తుతున్నాయి. చెట్లు పరిగెత్తుతున్నాయా అంటే ఏది పరిగెత్తుతూ ఉంది? రైలు పరిగెత్తుతూ ఉంది. రైలు పరిగెత్తుతూ ఉంటే చెట్లు పరిగెత్తుతూ ఉన్నట్లు నీకు కనబడుతూ ఉంది. చెట్లు కదలలే, రైలు కదులుతూ ఉంది. అంటే మన మనస్సు కదిలినట్లు మనకు కనపడుతుంది అంతే. చెట్లు ఎట్లా కదలకుండా ఉన్నాయో మన మనస్సు కూడా కదులుతోందని మనం అనుకుంటున్నామే, కానీ మనస్సుకు కదలిక అనేటువంటిది లేదు. మారడం అనేటువంటిది కూడాను దానికి లేదు. ఎందుకు లేదు అంటే ఈ పెద్దలు దైవత్వాన్ని పొందిన వాళ్ళు ఏం చెప్పినారంటే వదిలే స్వభావము, మారేటువంటి స్వభావము
అది మనసుకు లేదు. ఎందుకంటే మనస్సు ప్రయాణం చేస్తున్నట్లు, ఒక చోటు నుంచి ఒక చోటికి పోయినట్లు, మన లోపల ఆ ఆలోచన అనేటువంటిది ప్రయాణం చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తోంది. కానీ కదలడం లేదు. లోపల ఒక చోటు నుంచి ఒక చోటికి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఒక చోటు ఎక్కడి నుంచి నువ్వు బయలుదేరినావో నీ మనస్సు, అది లోపల లేదు, వాస్తవంగా లేదు. ఇంకొక చోటికి వెళ్ళిపోతూ ఉంది, వాస్తవంగా అక్కడ కూడా ఏంది లేదు. ఇక్కడ ఏం లేదు, అక్కడ ఏం లేదు. మధ్యలో ప్రయాణం అంటే అసలు లేదు. అంటే కదలిక అనేటువంటిది మనసుకు లేదు, మారడం అనేటువంటిది మనసుకు లేదు. ఎందుకంటే ఇది శరీరముతో సంబంధం పెట్టుకున్నందువల్ల దీని లక్షణాలు, ఇది ఈ శరీరము ఎంత నిజం అనిపిస్తూ ఉందో, లోపల మన ప్రయాణము కూడాను, మన కదలికలు కూడాను అంతే నిజం అనిపిస్తున్నాయి. ఎందుకంటే బండిలో నువ్వు కూర్చున్నావు, బండి పోతా ఉంది. తిరువన్నామలై రైల్వే స్టేషన్లో దిగినావు, నువ్వు ఆటోలో కూర్చున్నావు. ఆటో తీసుకుపోయి రమణాశ్రమం ముందు నిలబెట్టినారు, నువ్వు రమణాశ్రమంలోకి పోయినావు. అదే భగవాన్ అన్నాడు, నీవు స్టేషన్లో దిగినప్పుడు గుర్రబండి ఎక్కినావు, ఆశ్రమానికి వచ్చినావు. గుర్రబండి నడిచిందే, నువ్వు నడిచినావా? నేను వచ్చినానంటాడు. అంటే అక్కడ గుర్రబండి తీసుకొచ్చిందే, నువ్వు వచ్చినావా? అంటే కదిలేది ఏది ఉందో దాంట్లో నువ్వు వచ్చినావు. వాస్తవంగా నువ్వు వచ్చినావా? నువ్వు కదిలినావా? కదల్లే. కదిలినట్లు అంటే ప్రయాణం చేసినందువల్ల నువ్వు కదిలినట్టు, ప్రయాణం చేసినట్టు నీకు అనిపిస్తూ ఉంది. కాబట్టి మనసు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి అనేటువంటిది, దానికి ఎక్కడ ఉండేది తెలియదు, ఎక్కడ పోయేది కూడా తెలియదు దానికి. అది ఏమన్నా అవయవాలు ఉన్నాయా, తెలివి ఉందా, దానికి బలము ఉందా, కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా, కళ్ళు ఉన్నాయా? ఏం లేవు. అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? కాబట్టి అసలు మనస్సు కదలికే లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవడం లేదు అన్నాడు. ఇది ఎట్లా నమ్ముతాము అని అంటే, నువ్వు పండుకున్నావు, పెద్ద పిడుగు పడింది ఇంటి మీద, ఇల్లు కూలింది, మీద పడింది, ప్రాణం పోతుందని కేకేసినావు. ఇంటి మీద పిడుగు పడిందే, ఇల్లు కూలిందే, మింద పడిందే, దెబ్బలు తగిలినాయా, ప్రాణం పోయిందే, అపాయం జరిగిందే అంటే
అప్పుడు అది నీకు తెలియదు. మెలకు వచ్చిన తర్వాత నాకు ఈ కళ వచ్చింది, ఇది జరిగింది అంటాడు. అంటే నీ లోపల ఏది జరుగుతున్నా మనసు కదిలినట్లు మారినట్లు నీకు అనిపిస్తూ ఉంది. దీనికి కదలంది ఒకటి ఉంది, లోపల కదలంది ఒకటి ఉంది, కదిలేది ఒకటి ఉంది. కదలంది అది శాశ్వతంగా ఉంది, కదిలేది శాశ్వతమైన దానికి సంబంధం లేకుండా ఉంది, కదులుతా ఉంది. దాంతో శాశ్వతమైన దాంతో సంబంధం ఉన్నప్పుడు దానికి కదలిక లేదు, మార్పు లేదు, ఏమీ లేదు. దానికి వేరైనప్పుడు అది నిజం అనిపిస్తూ ఉంది. మనస్సు ఎక్కడికి పోతున్నా అది సత్యం అనిపిస్తూ ఉంది. అంటే అది నీకు తెలియకుండానే శరీర భావన నీలో ఉంది. శరీర భావన ఉన్నందువల్ల ప్రతిదీ సత్యం అనిపిస్తూ ఉంది. ప్రతిదీ సత్యమని ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో, రైల్లో ప్రయాణం చేసేటోనికి చెట్లు ఎట్లా పరిగెత్తుతూ ఉన్నాయి అనిపిస్తుందో, వాస్తవంగా నువ్వు ఎక్కడికి పోవడం లేదు, పోవడానికి అవకాశమే లేదు నీకు. పోతున్నది ఏదో అది, చెట్లు పరిగెత్తడం లేదు, భ్రాంతి. వాస్తవంగా మనసు కదలడం లేదు, పోవడం లేదు, ఏమీ లేదు, లేనిది ఉన్నట్లుగా కనపడి నీకు ఆటంకమని కూడా అనిపిస్తూ ఉంది. అది కదలంది ఆధారంగా ఉన్నందువల్ల ఇది కదులుతూ ఉంది అంతే. కదలికలో శరీర భావన మిళితమై ఉంది కాబట్టి దీని లక్షణాలన్నీ దాన్ని ఇమాజిన్ చేసుకుంటుంది అంతే. ఎందుకంటే కదలడము, మాట్లాడడము, ఆలోచించడం ఇవన్నీ కూడాను శరీరానికి సంబంధించిన విషయాలు. ఈ శరీర భావన వల్ల మనసు ఉన్నట్లు అనిపిస్తుంది అంతే. దానికే భగవాన్ ఏమన్నాడు, మనస్సును ఏమరక ఎరిగినట్లయినా మనసు లేదన్నాడు. అంటే నీవు ఏదైతే కదులుతూ ఉందో, మారుతూ ఉందో, నువ్వు లోపల కదలిక లేదు, నిలకడగా ఉన్నావు, నువ్వు కదిలేక అవకాశం లేదు. అట్లే ఉంటే అప్పుడు ఇవన్నీ కూడా లేకుండా పోతాయి. నీవు ఎక్కడికి పోవాలా అనుకున్నా మనసుతో అవసరం లేదు, పోతావు. ఏది చెయ్యాలనుకున్నా మనసుతో అవసరం లేదు, చేస్తావు. ఇప్పుడు మనసు లేకపోతే నేనెట్లా కదులుతా, నేనెట్లా చేస్తానంటావు. ఒక్కటే ఉదాహరణ అంతే. రైల్లో పోతాండం, చెట్లు కదులుతా ఉన్నాయి, చెట్లు కదలడం లేదు అంతే. ఎప్పుడు కదలడం లేదని నీకు తెలుస్తుంది? రైలు నిలిస్తే చెట్లు కదలడం లేదనిపిస్తూ ఉంది. ఇక్కడ నీలో కదలంది ఒకటి ఉంది. అది నీవు తెలుసుకుంటే, నీవు ఆ స్థానాన్ని చేరుకుంటే కదిలేదే లేదు. మరి అంత స్పీడ్తో నీకు చెట్లు కదులుతూ పోయినాయి, స్టాపే లేదే. మరి ఇప్పుడు రైలు స్టాప్ అయిపోయింది, కదల్లే. మరి రైలు కదలకుండా ఉంటే చెట్లు స్పీడ్ పోయడానికి, రైలు నిలవడానికి ఏం సంబంధం అయ్యా?
ఏం సంబంధం అని అనిపిస్తుంది మనకు. అంటే లోపల మనస్సు కదులుతూ ఉంది, ఎక్కడెక్కడికి పోతూ ఉంది, అది కదలకుండా ఉందే లోపల. దానికి కదిలేదానికి ఏం సంబంధం అయ్యా, నువ్వు చెప్పేది బాగుందే అని అంటావు. నువ్వు రైలు నిలిచింది, చెట్లు కదిలినాయా అంటే రైలు కదులుతూ ఉంది కాబట్టి చెట్లు కదిలినాయి. అట్లే మనస్సు అంటే లోపల కదలద్ది ఒకటి మనకుంది కాబట్టి ఆ అనుభూతి మనం పొందినట్లయితే నీవు ఏ పని చేస్తున్నా లోపల అది కదలంది మనకు అనుభూతిలోకి వచ్చిందంటే ఈ కదిలేటువంటి దాని అడ్రస్సే ఉండదు. ఎందుకంటే రైలు నిలబడింది, చెట్లు కదలమును కదలవు. ఆ రైలు నిలబడడానికి చెట్లు కదలకుండా ఉండడానికి ఏం సంబంధమయ్యా అంటే ఏం సంబంధం, ఏం తెలుసు. కాబట్టి లోపల కూడాను కదలంది ఒకటి ఉంది, పైన కదులుతూ ఉంది. ఆ పైన కదిలేది మనకు కనిపించదు, కనుక్కోలేము. ఎందుకు కనుక్కోలేమంటే మన శరీరాన్ని మాత్రమే మనం చూస్తాం కాబట్టి. ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ నుంచి రమణాశ్రమం పోయినాను అన్నాడు. ఎట్లొచ్చినావు అన్నాడు రమణ మహర్షి. రైల్ స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చినాను. ఎట్లొచ్చినావు? జట్కాలో వచ్చిన. జట్కాలో వచ్చినావు కాబట్టి నీకేం సంబంధం లేదు కదా. వచ్చినావు నువ్వు, నీకేం సంబంధం. కానీ నువ్వు వచ్చినావనేటువంటిది మాత్రం కరెక్టే. జట్కాలో వచ్చినాననేటువంటిది, కారులో వచ్చినాననేటువంటిది, రైల్లో వచ్చినాననేటువంటివి అవి సాధనాలు, నిన్ను తీసుకొని పోయేటువంటి సాధనలు అవి. అట్లే మన శరీరాన్ని తీసుకొని పోతూ ఉండేది మన లోపల ఈ చలనము వల్ల, మార్పు వల్ల అది మనం పోతాండము అని అనిపించేటట్లుగా ఈ శరీరం సృష్టిస్తుంది. కాబట్టి ఈ శరీరాన్ని నిలబెడితే అది నిలిచదు. శరీరాన్ని నిలబెడితే అది నిలిచదు లోపలిది. ఎందుకు నిలిచదంటే శరీరాన్ని నడిపిస్తూ ఉండేది, మనస్సును కల్పిస్తూ ఉండేది లోపల ఒకటి ఉంది కదలకుండా. అది నీకు అనుభవంలోకి రావాలి. కానీ శరీరాన్ని కదలకుండా చేసి, మాట్లాడకుండా చేసి, వినకుండా చేసి, కళ్ళు మూసుకొని చేసి, అన్నీ ఏమీ లేకుండా చేసుకుంటే లోపల కదలకుండా ఉంటుందే. దీనిలకు దానికి ఏం సంబంధం? సంబంధం లేదు. కదలంది ఒకటి ఆధారంగా ఉన్నందువల్ల కదిలేది కదులుతూ ఉంది, కదిలినట్టు మనకు అనిపిస్తూ ఉంది అంతే, అది కదలడం లేదు. అందుకే భగవాన్ అనేది భ్రాంతి శరీరం వల్ల నీకు వచ్చింది. నువ్వు ఎన్నెన్నో ఆలోచనలు చేసి ఏమేమో అయిపోతూ ఉండవు. ఇవన్నీ కూడా మనసు చేస్తలే తప్ప అసలు మనస్సే లేదు. మనస్సే లేదు అంటే శరీర భావన లేదు అని అర్థం. మనస్సే లేదు అంటే శరీర భావన లేదు అంతే. శరీర భావన ఉన్నంత వరకు ఖచ్చితంగా తింటుంది. దానికి దీనికి ఇంత వ్యవహారం జరుగుతూ ఉంది. శరీరానికి ఏం తప్పు లేదు, కదులుతాండేది మనస్సు కదా అంటుంది. చెట్లది ఏం తప్పు ఉంది తప్ప పరిగెత్తుతాంటాయంటివి, మరి పరిగెత్తమను. కాబట్టి మనస్సు కదులుతూ ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంది అంతే. ఎందుకంటే ఒక చోటు నుంచి ఒక చోటికి పోయినప్పుడు శరీరానికి ఉండేటువంటి శ్రమ, అలసట, ఆకలి, దప్పిక ఇవి ఉన్నాయి. దానికి ఏమున్నాయి? ఏమీ లేవు, పోతానే ఉంది అది.
అంటే శరీరానికి మనసుకు సంబంధం లేదు. అంటే మనసు లేకుండా శరీరం లేదు, మనసు లేకుండా శరీరం లేదు. ఇప్పుడు శరీరానికి మనసుకు ఎందుకు సంబంధం అంటే, సంబంధం అంటే ఇది నడిపిస్తూ ఉంది శరీరాన్ని, లోపల మనస్సు. అయితే మనస్సు యొక్క వ్యవహారము శరీరాన్ని ఉపయోగించుకొని అది చేస్తూ ఉంది. దానికి ఆధారం ఇది, అంతే. శరీర ఆధారం వల్ల మనస్సు వ్యవహారం చేస్తూ ఉంది. ఆ మనస్సు వ్యవహారం చేయడానికి చైతన్యం ఆధారంగా ఉంది. చైతన్యం ఆధారంగా ఉంది, మనసుకు శరీరం ఆధారంగా ఉంది. ఇప్పుడు నువ్వు శరీరముతో సంబంధం పెట్టుకున్నప్పుడు మాయ అవుతుంది. లోపల కదిలేది భగవంతునితో సంబంధం ఏర్పడినప్పుడు మాయ లేదు. లేదు. శరీరంతో సంబంధం పెట్టుకుంటే మాయ ఉంటుంది, కదలిక ఉంటుంది, రావడం పోవడం అన్నీ ఉంటాయి. నీవు కదలని దాంతో సంబంధం పెట్టుకుంటే కదిలేది లేదు, మారేది లేదు, చూసేది లేదు, చేసేది ఏ మనస్సుకు సంబంధించినటువంటి ఏ ఒక్క లక్షణం ఉండదు. అందుకోసమే చివరిలో ఏమన్నారంటే, నీ లోపల కదులుతూ ఉంది అని అనుకుంటున్నావేమో, అది భగవత్ స్వరూపమే, మనస్సే దైవము, దైవములో నుంచే మనస్సు వచ్చింది అన్నాడు. మనస్సు అంటూ ప్రత్యేకంగా రాలేదు, శరీర భావన వల్ల మనస్సు వచ్చింది. శరీర భావన ఎప్పుడైతే లేకుండా పోతుందో, ఎక్కడి నుంచి వచ్చిందో, శరీర భావన పోయినందువల్ల ఎక్కడి నుంచి వచ్చిందో అది అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు శరీరం నేను కాదన్నప్పుడు ఎవరు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే ఉందో అదే ప్రకాశిస్తుంది. ఇప్పుడు నాకు మనస్సు నిలవడం లేదు, నాకు కష్టాలు వచ్చినాయి, నాకు సమస్యలు వచ్చినాయి, బ్రతికే కంటే చచ్చేది మేలు అని ఎన్నో రకాలుగా మనస్సులో పుడుతూ ఉన్నాయి. ఇవన్నీ పుడుతూ ఉన్నాయి శరీరాన్ని ఆధారం చేసుకునే కదా. నేను చచ్చేది మేలు అని అంటే శరీరం కదా చస్తా అండేది, అదే చస్తాను ఏమన్నా. చచ్చేది మేలు అనేది మనస్సుతోనే కదా నువ్వు అనేది. కానీ చచ్చేది ఏది చస్తుంది? శరీరం చస్తుంది. అందుకే భగవాన్ దగ్గరికి ముసిరావిడ వచ్చింది కర్ర తీసుకొని. నిదానంగా భగవాన్ దగ్గరికి పోయింది. ఏమ్మా అంత శ్రమపడి వచ్చినావంటే, ఏం లేదు స్వామి, కొండ మీద నుంచి దుంకి చావాలనుకున్నా, ఎవరు నాకు దిక్కులేరు, పట్టించుకోవాలి, నా కొడుకులు ఎవరు, బ్రతకలేకున్నాను అని అంటే, అప్పుడు భగవాన్ కర్ర తీసుకొని ఒకేటేసినాడు. ఏం స్వామి నన్ను కొడతావే అన్నాడు. నేను ఎప్పుడు కొట్టినా? నేను కొట్టలేదే. నేను స్వామి నువ్వే కదా కొట్టినది. కర్ర కొట్టింది, కర్ర కొట్టింది, నేను కొట్టినానా అంటే నువ్వు లేకపోతే కర్ర కొట్టదని కదా. ఎందుకు? కర్రకు స్వతహాగా శక్తి లేదు, అది జడం. నీకు శక్తి ఉంది, దాన్ని పట్టుకొని నువ్వు కొట్టుతాండవు. కాబట్టి భగవాన్ ఏమన్నాడు? నేను కొట్టలే, కర్ర కొట్టింది అంటాడు. కర్ర ఎట్లా కొడుతుంది స్వామి అని ప్రశ్న వేసింది. కరెక్ట్ అమ్మా. శరీరం జడం, కర్ర ఎంతో శరీరం అంతే, దీనికి ఏం తెలియదు. మరి దీన్ని కొండ మీద నుంచి కింద పడేస్తాండవే, ఏం సంబంధం? చేసింది తప్పు శరీరం చేసిందే, మనసు కదా తప్పు చేసింది. మరి మనసును శిక్షించకుండా నువ్వు శరీరాన్ని శిక్షిస్తే దీనికి ఏం సంబంధం అని? కర్ర కొట్టింది నిన్ను, కర్రను శిక్షించు. నన్ను అంటాడమే నువ్వు కొడితివేని,
మరి ఇక్కడేమో ప్రశ్న బాగానే ఉంది. మరి నీ మనస్సు కదా కష్టాలు సమస్యలు బాధ